ఇట్ వాస్ అన్ అన్అఫీషియల్ ఎంక్వైరీ. అనిత జానిస్ క్లోజ్ ఫ్రెండ్స్ కావడం వల్ల అనిత విషయంలో ఏమైనా క్లూ దొరుకుతుందేమోనని జానిస్ వాళ్ళ అమ్మని కలవడానికి వెళ్ళాను. దట్స్ ఆల్. మీరక్కడికి వెళ్ళింది మీతో పనిచేసిన వాళ్ళెవ్వరికీ తెలీదు. మీరెందుకని ఒంటరిగా వెళ్లారు? ఇదే పెద్ద డౌట్ క్రియేట్ అవుతున్నట్టు మీకు అనిపించట్లేదా? I was never alone. ఈ కేసుకు సంబంధించి మీరు ఒంటరి వారు కాదు. మీరు ఎక్కడికి ఎలా వెళ్ళినా మిమ్మల్ని ఎవరో ఫాలో అవుతున్నట్టుగానే మీరు ఫీల్ అవుతారు. కానీ మీరు ఎవరిని చూడడం సాధ్యం కాదు. ఇన్ఫాక్ట్ అంధకారాన్ని ఎదిరించి పోరాడుతున్న మాకు పలు సమయాల్లో ఆ అంధకారమే తోడుగా నిలిచింది. ఈ ఫోటో చూడండి. ఈ అమ్మాయి పేరు అనిత. ఈ అమ్మాయి గురించి మీ అమ్మాయి జానిస్ ఏమైనా చెప్పిందా? లేక ఈ అమ్మాయిని ఇంతకు ముందు ఎప్పుడైనా చూసారా? ధైర్యంగా చెప్పండి అమ్మా, మీకేమీ కాదు. ఏ విషయమైనా మీరు నాతో ఓపెన్ గా చెప్పొచ్చు, నేను చూసుకుంటాను. ఏమైందమ్మా? వాళ్ళు వచ్చేసారు. ఎవరు? ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి పోండి. వాళ్ళు వచ్చేసారు సార్, వాళ్ళు వచ్చేసారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి సార్, ప్లీజ్ వెళ్ళిపోండి. అమ్మా భయపడకండి, రిలాక్స్ అవ్వండి. నేను వస్తాను. అమ్మా ఇదిగోండి, ముందు నీళ్లు తాగండి. తాగండి, త్వరగా, దిగులు పడకండి, ఉండండి. సార్, సార్ ఎక్కడున్నారు సార్? ఏమైందమ్మా? అక్కడ అక్కడ నన్నే పట్టుకుంటావా? చావరా, చావు, చావు. ఏం చేస్తున్నారమ్మా? ఏం చేస్తున్నారు? ఏంటి మీకు పిచ్చి పట్టిందా? వదలండి. ఏంటి? రే నీ అబ్బా లేవరా, రే నిన్నరా లేవరా, ఇలా నిద్రపోతున్నట్టు సీనైకిరా లేవరా. గది కింద పడాయి. మీకే చెప్తున్నాను సార్, తప్పుకోండి సార్. సార్ మధ్యలోకి రాకండి, మీ మంచిగా చెప్తున్నాను, వెళ్ళిపోండి సార్. ఇదే నీకు ఫైనల్ వార్నింగ్.
వచ్చావా రారా ఈరోజు అయిపోయావరా ఇదే మీకు ఫైనల్ వార్నింగ్. ఎవర్రా నువ్వు నాకు వార్నింగ్ ఇవ్వడానికి? ఆయన సీనియర్ ఆఫీసర్. దానికి ఎదుపడే. సార్ ఇది మా సమస్య, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మాట వినలేదంటే వెపన్ యూజ్ చేస్తాను. నోరు మీద ధైర్యం ఉంటే షూట్ చేయరా. వెళ్ళిపోండి సార్. షూట్ చేయరా. వెళ్ళిపోండి. షూట్ చేయి. సార్ పెద్ద తప్పు చేస్తున్నారు సార్, తప్పుకోండి సార్. షూట్ చేయరా. కాల్ చేస్తాను. అమ్మా ఏం చేస్తున్నారమ్మా? అలా కింద పడేయండి. అమ్మా చెప్తాను, కింద పడేయండి. ఎవరా నువ్వు? నా ఏరియాలో కొత్తగా? ఆగరా రే, ఆగరా ఆగరా, ఈ రోజు ఇచ్చొచ్చావురా. అంటించు అంటించు. ప్లీజ్ దగ్గరికి రాకండి సార్. నేను చెప్పేది వినండి. దగ్గరికి రాకండి. నన్ను వద్దు. ఎందుకు ఇలా ప్లీజ్ హింసిస్తున్నారు? చెప్తే వినండి. ఆగరా. అమ్మా మీరేం మాట్లాడుతున్నారు? అనిత జానీస్తో ఏదో చెప్పింది. ఆ విషయం తెలుసుకోవడానికే నేను వచ్చాను. మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారో నాకు తెలుసు. నన్ను హత్య చేయడానికే కదా మిమ్మల్ని ఇక్కడికి పంపించారు. అయ్యో కాస్త ఆగండమ్మా, నేను చెప్పేది రమ్మండి. మీకే ప్రమాదం వచ్చినా నేను చూసుకుంటాను. రే ఆగరా. ఆ లైటర్ నా దగ్గరికి విసిరేయండి. విసిరేయమని చెప్తున్నాను కదా. ఈ విధంగా జరుగుతుందని ఊహించారా? మనిషి ఒకరికొకరు అండగా నిలవడానికి కూడా స్థానం లేకుండా చేశాడు.
అప్పుడు నా మనసులో ఉన్నది ఒకే ఒక్క ప్రశ్న, ఎందుకు ఇవన్నీ? ఈగో, పవర్. ఎవ్రీబడి వాంట్స్ ఎ పవర్. మనుషులు అధికారాన్ని వెతుకుతూ పరిగెడుతున్నారు. టు బి స్ట్రైట్, ఒక మనిషి ఇంకొక మనిషిని మృగంలా వేటాడుతున్నాడు. చివరికి వాడు ఓడిపోతున్నాడు. నాకు అర్థమవుతుంది సార్. చరిత్రలో చూసినా కూడా, ప్రపంచం ఎన్ని విధ్వంసాలను ఎదుర్కొన్నా కూడా ఒక టైంలో మళ్ళీ మామూలు స్థితికొచ్చింది. ఇలాంటప్పుడే మనకి టైం అండ్ హోప్ చాలా ముఖ్యం సార్.